సదాశివపేట మండలం తంగళ్లపల్లి గ్రామంలో వెలిసిన శ్రీ కోటి బిల్వ లింగేశ్వర మఠం శ్రీ గురు గంగాధర మహాస్వామి ఆశ్రమం 29వ వార్షికోత్సవం పురస్కరించుకొని 13 ఫిబ్రవరి నుంచి 20 ఫిబ్రవరి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తూ చివరి రోజు ఆది దంపతులైనటువంటి శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో భాగంగా శాస్త్రంగా ఉత్సవ విగ్రహాలకు మంగళ వాయిద్యాలతో నది స్నానం ఆచరింపచేసి శ్రీ బండపేట రాచరాయ స్వామి దేవస్థానం వారు సమర్పించినటువంటి పట్టు వస్త్రములతో అలంకరించి కళ్యాణ ఘట్టాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించిన ఆశ్రమ పీఠాధిపతి శటస్థల బ్రహ్మ 108 శ్రీ 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 శివయోగి శివాచార్య మహాస్వామి అన్నారు. అదేవిధంగా ప్రతి ఏటా పార్వతీ పరమేశ్వర కళ్యాణం నిర్వహించడం ఎంతో శుభకరమని ఉండాలని, సస్యశ్యామలమైనటువంటి పంటలతో లోకమంతా విరజిల్లాలని, ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరుల ఆశీస్సులు అందరిపైన ఉండాలని వారు కోరారు. తదుపరి తంగళ్లపల్లి గ్రామం భక్తులు అన్నప్రసాదం మరియు అప్పగారికి తులభార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కుట్టూరేశ్వర మహాస్వామి, సాంబయ్య దాత, డాక్టర్ మహాంతయ్య స్వామి, బక్కయ్య స్వామి, జంగమయ్య స్వామి, మడివాలయ స్వామి, విజయస్వామి, బండపేట దేవస్థానం అర్చకులు, వివిధ గ్రామాల అర్చకులు, స్వాములు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చారు అర్చక స్వాములు. సాంబజయ నమః. మీరందరూ చక్కగా వచ్చి ఎదుర్కొనాలి సార్ స్వామి వస్తే. మరి మీరందరూ కూర్చున్నారు. అందరి క్షేమం కొరకు భజనాలు మీ కావడానికి స్వామి పూజ చేస్తున్నాం. మనం అన్ని పూజలు ఎందుకు చేస్తాము అంటే స్వామి క్షేమంగా ఉండడానికి కాదు, మనం క్షేమంగా ఉండడానికి. ఆయన ఎప్పుడు క్షేమంగానే ఉంటాడు. మనం నైవేద్యం కూడా ఎందుకు పెడతాం? తల్లి ఆమె, ఆమె ముగ్గురమ్మలకు తల్లి ఆమె, సమస్త లోకాలకు తల్లి ఆమె. ఆమెకు పరమశివుడు చక్కగా ఆ 3 ముళ్ళు వేస్తూ మంగళ సూత్రాన్ని సమర్పణ చేశాడు. ఇక అయ్యా ఉండాలి, పంటలు బాగా ఉండాలని కళ్యాణం చేస్తున్నాం అని చెప్తున్నాం. అనండి మమ కుటుంబ రక్షణ, కుటుంబ రక్షణ, గ్రామ రక్షణ, గ్రామ రక్షణ, లోక రక్షణ, లోక రక్షణ, హేతునా శుభదేవం శుభజీవ జీవ శరదా దేవ శరదాం శతాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే నారాయణ నమోస్తుతే. చక్కగా స్వామివారి యొక్క ఆలోచన రత్నకుండల భూషణే ప్రవిమలం మృగమమ్మునేలిన భక్తజన చింతామణి అవని జనులకు కొంగు భంగ అయిన దైవ శిఖామణి అని పాడుతూ మధ్యలో చేస్తాం. చిలుగు కుంకుమ కాంతి రేఖల చిలుగు అంటే అమ్మవారి యొక్క. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.